ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, రైతు సోదరులకు, అలాగే పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకందరికీ తెలుసు, రైతులు గత 5 సంవత్సరాలుగా ఎంతో నష్టపోయారు అన్ని విధాలుగా. గత ప్రభుత్వం రైతులను ముంచే ప్రభుత్వం చేసిందే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు పెంచే ప్రభుత్వం కాలేదు. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి, రైతుల యొక్క బాధను తెలుసుకొని వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇతరులకు సహాయం చేయడమే రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే వ్యవసాయంలోనే సహాయం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈరోజు తమ సంస్థల్లో అభివృద్ధి చెందక అప్పుల పాలైతే దేశాన్ని విడిచి వెళ్ళినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఈరోజు మన భారతదేశంలో చూసాం. కానీ అప్పు కట్టలేని పరిస్థితిలో రైతు ఉన్నప్పుడు చివరికి తన ఆస్తి నమ్మైనా అప్పు కట్టుకుంటాడు. ఆ పరిస్థితి లేకపోతే ఆత్మత్యాగానికి సిద్ధపడతాడే కానీ అప్పు ఎగ్గొట్టే పరిస్థితి ఏ రైతు కూడా మన భారతదేశంలో చేసిన దాఖలాలు లేదు. అటువంటి రైతులను ఆదుకోవాలి. ఆ రైతులను ఆదుకోవాలంటే ఏ విధంగా చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన లోకేష్ బాబు గారు అయితేనేమి ఒక ఆలోచన మార్గంలో పోయి రైతును ఆదుకునే విషయంలో గిట్టుబాటు ధర కల్పించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుండిదే కాదు, CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్పటి నుండి ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా దాన్ని సరిగా అమలు చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తున్నారు, దాదాపు 8,000 నుండి 7,900, 8,000 దాకా రైతుల ఖాతాలో జమై ఎంతో ఆనందంగా ఈరోజు రైతులు ఉన్నారంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం. అలాగే మార్కెట్ యార్డ్లో అయితేనేమి ఈరోజు జయనాగేశ్వర రెడ్డి గారు 2014లో వచ్చినప్పుడు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఈ కాటన్ను ప్రారంభం చేయడం జరిగింది. అయిన తర్వాత ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అభివృద్ధికే నోచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి నోచుకోవాలంటే జయనాగేశ్వర రెడ్డి గారే మళ్ళీ రావాల్సిందే తప్ప వేరే వాళ్ళు కాదు. కేవలం మార్కెట్ యార్డ్ అనే కాదు, ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే జయనాగేశ్వర రెడ్డి గారే. సాగునీరు అయితేనేమి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంది. అలాగే ముందు కూడా రాబో రోజుల్లో కూడా 2029 తర్వాత కూడా మళ్ళీ అధికారం వచ్చేది మనమే, మళ్ళీ జయనాగేశ్వర రెడ్డి గారు గెలుస్తారు. అందరూ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.